భారతీయ రైల్వే చరిత్రలో ఒక సరికొత్త అధ్యాయం లిఖించబడింది. ఆంధ్రప్రదేశ్ ప్రజల దశాబ్దాల కల విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు అధికారిక ముద్ర వేసుకుంది. జూన్ 1వ తేదీ నుంచి ఈ 18వ రైల్వే జోన్ పూర్తి స్థాయిలో అమల్లోకి రాబోతోంది. ఈ చారిత్రాత్మక సందర్భాన్ని పురస్కరించుకుని భారతీయ రైల్వే తన అధికారిక ముద్ర అయిన రైల్వే లోగోలో కీలక మార్పులు చేసింది. ఇప్పటివరకు 17 నక్షత్రాలతో వెలిగిన రైల్వే లోగో ఇకపై 18 నక్షత్రాలతో కొత్త రూపు సంతరించుకుంది. భారతీయ రైల్వే దేశానికి జీవనాడి. ప్రతిరోజూ కోట్ల మందిని గమ్యస్థానాలకు చేర్చే ఈ మహావ్యవస్థలో ప్రతి చిన్న మార్పు ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంటుంది. అలాంటిది ఒక సరికొత్త రైల్వే జోన్ ఏర్పాటు కావడమంటే అది వ్యవస్థలోనే అతిపెద్ద మార్పు. విశాఖపట్నం ప్రధాన కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసింది. జూన్ 1 నుంచి ఈ జోన్ అధికారికంగా కార్యకలాపాలు ప్రారంభించనుంది. ఈ నేపథ్యంలో రైల్వే బోర్డు గురువారం ఒక సంచలన మరియు చారిత్రాత్మక నిర్ణయాన్ని వెల్లడిస్తూ భారతీయ రైల్వే కొత్త లోగోను విడుదల చేసింది. సాధారణంగా మనం రైల్వే ఇంజన్లపై, స్టేషన్లలో రైల్వే టికెట్లపై ఒక ముద్రను చూస్తూ ఉంటాం. అది భారతీయ రైల్వే లోగో. ఈ లోగో చుట్టూ గుండ్రంగా నక్షత్రాలు అంటే స్టార్స్ అమర్చి ఉంటాయి. చాలామంది ఇవి కేవలం డిజైన్ కోసం అనుకుంటారు, కానీ ఆ నక్షత్రాల వెనక ఒక పెద్ద అర్థముంది. రైల్వే శాఖ లోగోలో కనిపించే ఒక్కో నక్షత్రం ఒక్కో అధికారిక రైల్వే జోన్కు సూచిక. ఈ నక్షత్రాలు లోగోపై తెలుపు రంగులో ప్రకాశిస్తూ ఉంటాయి. ఇప్పటివరకు దేశంలో 17 రైల్వే జోన్లుండడంతో లోగోలో 17 నక్షత్రాలుండేవి. ఇప్పుడు విశాఖ కేంద్రంగా 18వ జోన్ రాకతో లోగోలో నక్షత్రాల సంఖ్య 18కి చేరింది. రైల్వే బోర్డు విడుదల చేసిన ఈ కొత్త 18 నక్షత్రాల లోగోను ఇకపై దేశవ్యాప్తంగా అన్ని రైల్వే డివిజన్లు, జోన్లు, రైలు ఇంజన్లు అధికారిక పత్రాలను తక్షణమే వినియోగించాలని రైల్వే బోర్డు కఠిన ఆదేశాలు జారీ చేసింది. ఇక జూన్ 1 నుంచి అమల్లోకి రానున్న ఈ 18వ రైల్వే జోన్ దక్షిణ కోస్తా రైల్వే ప్రత్యేకతలు చూస్తే ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల సుదీర్ఘ నిరీక్షణకు ఫలితం. ఉత్తరాంధ్ర కోస్తా తీర ప్రాంతాల రైల్వే అభివృద్ధికి ఈ జోన్ ఒక మైలురాయిగా మారబోతోంది. విశాఖపట్నంలో జోనల్ ప్రధాన కార్యాలయం ఏర్పాటు కానుండడంతో స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరగడమే కాకుండా కొత్త రైల్లో మౌలిక వసతుల కల్పన వేగవంతం కానుంది. భారతీయ రైల్వే చరిత్రను ఒక్కసారి పరిశీలిస్తే జోన్ల విభజన జరిగినప్పుడల్లా ఈ లోగో మారుతూ వచ్చింది. 1950లో రైల్వేల జాతీకరణ జరిగినప్పుడు జోన్ల సంఖ్య తక్కువగా ఉండేది. కాలక్రమేణా ప్రయాణికుల అవసరాలు, పరిపాలన సౌలభ్యం కోసం జోన్ల సంఖ్య పెరుగుతూ వచ్చింది. గతంలో కోల్కతా మెట్రోను 17వ జోన్గా గుర్తించినప్పుడు 17వ నక్షత్రం చేరింది. ఇప్పుడు విశాఖ జోన్తో 18వ నక్షత్రం చేరి లోగోకు పరిపూర్ణతను తెచ్చింది. రైల్వే బోర్డు ఆదేశాల ప్రకారం ఇకపై పాత లోగోల స్థానంలో ఈ సరికొత్త 18 నక్షత్రాల లోగోలు దర్శనమివ్వనున్నాయి. దీనికోసం అన్ని జోన్ల జనరల్ మేనేజర్లకు స్పష్టమైన మార్గదర్శకాలందాయి. లెటర్ హెడ్స్, వెబ్సైట్లు, ట్రైన్ కోచ్లు, ఐడెంటిటీ కార్డుల వరకు అన్నింటిలోనూ ఈ మార్పు జరగబోతోంది. ఇది కేవలం లోగోలో మార్పు మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్కు రైల్వే రంగంలో దక్కిన ఒక గొప్ప గౌరవం మరియు గుర్తింపు. ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తూ ఈ వీడియోకి ఒక లైక్ చేసి, కామెంట్ చేస్తూ, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి.